పిల్లనే తింటున్నాము, మాట్లాడేది మాట్లాడుకుంటున్నాము, శ్వాసిస్తున్నాము. పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఒకేలాగా జీవనం గడుస్తున్నా ఎందుకు బోరు పట్టలేదు? అదే అన్నం తింటున్నాం, అదే ఉదయం మళ్ళీ లేవడం చేయడం, నిత్యకృత్యాలు చూసుకుంటే ఇంటిలాగే కనపడతాయి, తేడా ఏమి ఉండదు కదా ఇంటికి వచ్చడం. కానీ అయినా ఏం బోరు కొట్టలేదు. అదే శ్వాస, అదే తిండి, అదే టిఫిన్, అదే టీ, అదే తిరుగుడు. ఎందుకు బోరు కొట్టలేదు? ఆ విషయాలే కదా, రోజు పొందుతున్న విషయాలే కదా, కొత్తవేమీ లేవు కదా. తనవే. ఇక్కడ ఒక రహస్యం ఉంది, ఎప్పటికప్పుడే అది నూతనంగా ఉంది, అదే రహస్యం. అందు గురించి అది నూతనంగానే చూస్తున్నాడు, నూతనంగా ఉంది, నూతనంగానే ఉంది అనుభవం కూడా. ఇది మరిచి ఏమో కానీ చెప్తుంటే ఇంకా బాగుంటుంది. నూతనంగా ఉంది కాబట్టి బోరు కొట్టడం లేదంటే. నూతనమైన వస్తువులు చూసినా, నూతనమైన ప్రదేశాలు చూసినా, నూతనమైన చోటుకి వెళ్ళినా బాగుంటుంది కదా. డైలీ రొటీన్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది కదా, ఇబ్బంది ఏమి లేదు కదా. మీరు ఎడంగా ఉండి చూడండి, అక్కడే నూతనత్వం కనిపిస్తుంది. నూతనంగానే ఉంది, ఏ రోజుకి ఆ రోజు, ఏ పూట కాకపోతే, ఏ గంట కాకంటే, ఏ నిమిషానికి ఆ నిమిషమే లెక్కేసుకోవాలి. సినిమా చూసినట్టే, సినిమా చూడటమే. ఏకాంతం అనేది అందరిలో ఉన్న ఏకాంతము కాదు, అందరి నుండి దూరంగా ఉండే ఏకాంతము కాదు. అందరిలో ఉన్న, అందరిగా తాను ఒక్కడున్నా, తాను మాత్రమే ఉన్నాను, తనతే చూడబడేది అనే గిఫ్ట్ ఉండడమే ఏకాంతానికి అర్థము. ఎప్పుడూ ఏకాంతమే ఉంది. ఎంత బహిరంగ సభలో ఉన్నా, బజార్లో ఉన్న, తీర్థంలో ఉన్న ఏకాంతమే ఉంటుంది, ఉండాలి. అప్పుడే తాను ఎడంగా ఉన్నదానికి గుర్తు. విషయంలో భాగం అయిపోతే అందరితో పాటు మీరు ఉంటారు. మీరు తీర్థంలో ఒకరి కింద లెక్కేస్తారు, మీరు బజార్లో ఒకరి కింద లెక్కేస్తారు. మీరు ఒక్కసారి మీరు ఎడంగా ఉంటే చూస్తే మీరు చూడబడే దాంట్లో భాగమే కదా, ఎంజాయ్ చేస్తారనమాట ఆ వినోదాన్ని. అది వినోదంగా ఉంటుంది. అప్పుడు కేసర బాసర గోళ వ్యవహారం అదంతా కలిపి వినోదంగా మారుకుంటుంది. ఆ వినోదం అనే అనుభవం ఎప్పుడు ఉంటుంది అంటే ఎడంగా ఉన్నప్పుడు ఉంటుంది. కృషిలో భాగమైపోతూ ఉండదు, పనిలో భాగమైపోయినప్పుడు అసలు ఉండదు. పనే తానైపోతాడు కదా. ఒక పనిలో నిమగ్నం అయిపోయింది అనుకోండి మనసు, ఆ పనే తానైపోతుంది, ఇంకా అక్కడ ఏమీ ఉండదు. ఎప్పుడు మీకు ఆ వినోదము సంభవిస్తుంది అంటే ఎంత ఎడంగా ఉంటే అంత వినోదం అనేది. తెరా దృశ్యము, సినిమా వ్యవహారం అంత దూరంగా ఉండబట్టే కదా మీరు ఆనందించగలుగుతున్నారు. ఆ సినిమాలో మీరు కూడా ఒక భాగం అయిపోతే వినోదం ఎక్కడ ఉంటుంది? వినోదముగా లేదు అంటే మీరు ఆ దృశ్యంలో భాగమై ఉన్నారని అర్థం. వినోదంగా ఉంది అంటే ఏ సమయంలో అయినా సరే మీరు ఎడంగా ఉన్నారని అది అర్థం. ఆ విషయం గుర్తించుకోవచ్చు. ఆహ్లాదంగా, హాయిగా, ఆనందంగా, వినోదంగా కనిపిస్తుంది ప్రపంచము అంటే దాని అర్థం మీరు ఎడంగా ఉన్నారు అని అర్థం. ఆ విషయం గుర్తించబడితే సంబంధం లేదు. ఇక్కడ మీకు వినోదంగానే అనిపిస్తుందా, ఆనందంగానే అనిపిస్తుందా, బాగుంది అనిపిస్తుందా, మీరు ఎడంగా ఉన్నారని అర్థం. ఇంకా అదేమీ అనిపించదు. దృశ్యంలో భాగమైపోతే తానైపోతాడు. ఒక పనిలో నిమగ్నమైనప్పుడు పనే తానైపోతున్నాడు కదా. దుఃఖంలో ఉన్నప్పుడు, దృశ్యంలో భాగమైనప్పుడు దుఃఖమే తానైపోతున్నాడు కాబట్టి అక్కడ ఎడమ సంభవించడం లేదు కాబట్టి అది వినోదంగా లేదు, దుఃఖంగానే ఉంది.
సుఖం పరిస్థితి కూడా అట్లాగే ఉంది. సుఖం సుఖంగానే ఉంది. సుఖాన్ని దుఃఖాన్ని చూసేవారుగా తను ఉంటే, చూడబడేది నేను చెప్తుంటే అది కావాలని విరోధం కొరకు ఇష్టంగా కావాలని ఆ పాత్రతో మమేకమై ఆనందిస్తున్నారు. తెలిసే కదా మీరు ఎడంగా ఉండాలి, టచ్ చేయడం లేదనే విషయం కూడా తెలుస్తుంది మీకు. అయినా వినోదాన్ని అనుభవిస్తున్నారంటే మీరు అనుభవించాలని అనుకున్నారు కాబట్టి అనుభవిస్తున్నారని అర్థం. తాదాత్మ్యం కాదు, అప్పుడు కూడా సాక్షి ఉంటుంది, సాక్ష్యము ఉంటుంది. ఆ విషయం ఆ సందర్భంలో మరుపులో ఉంటుంది, పూర్తిగా మరుపులో ఉంటుంది. ఉంటేనే కార్యం జరుగుతుంది, అది జరగదు, సమగ్రంగా జరగదు. అవును అవును తనదిగానే ఫీల్ అవుతున్నారు కదా. అట్లా తనదిగా ఫీల్ అవ్వడాలే తక్కువ వస్తుంది. మిగిలిన వాళ్ళకి ఎవరికో ఏదో జరిగితే మనం ఫీల్ అవ్వడం లేదు కాబట్టి దుఃఖానికి గురి కావడం లేదు మనస్సు. తనకి తన వారికి తనకు సంబంధించిన వారికి వస్తే దుఃఖానికి లోనవుతుంది కదా మనస్సు. కారణం అదే. తను 3 లక్షణాలు కలిగి ఉన్నది. తాను మెలకు రాకపోవడం, తాను ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో ఆ తానుగా ఉన్న తన లక్షణం ఒకటి. మేల్కొన్న తర్వాత తానే ద్రవ లక్షణము కలిగి ఉంటాడు. ద్రవ లక్షణం అంటే ద్రవానికి ఒక లక్షణం ఉంది. ఈ బాటిల్ వేస్తే బాటిల్ గానే కనిపిస్తుంది, ఇందులో వేస్తే ఇందుగానే కనిపిస్తుంది, ప్లేట్లు వేస్తే ప్లేట్ గా కనిపిస్తుంది. తనకి ఏ లక్షణము లేదు కానీ దాని మోల్డ్ అయిపోతుంది, అది సేమ్ అదే అయిపోతుంది. అన్నిటిలో తాను కలవగలుగుతుంది, అన్నిటికీ ఎడంగా సాక్షిగా ఉండగలుగుతుంది. ఆ లక్షణం ద్రవలక్షణం. ద్రవానికి ఉంటుంది కానీ ఘనీభవిస్తే ఉండదు. ఘనీభవించితే పదార్థం అయిపోయింది, అది ఒక చోట్లోనే ఉంటుంది, ఒక పేరు కలిగి ఉంటుంది, అన్ని చోట్లలో వ్యాపించే లక్షణాన్ని కోల్పోతుంది ఘనీభవించి. ఒక ఘనీభవించిన ముక్కను అందులో పడేస్తే దాని మోల్డ్ అవ్వలేదు, తదాకారాన్ని పొందలేదు. అది కానీ మనస్సుకి అట్లా కాదు, తదాకారాన్ని పొందుతుందంటే ద్రవలక్షణం కలిగి ఉంది అని అర్థం. 3 లక్షణాలు ఉన్నాయి తనకి. 1 ద్రవ లక్షణము, 2 ఘనీభవించినటువంటి మంచి ముక్క లక్షణము, 2 ద్రవ లక్షణం కూడా కోల్పోయి ఆవిరూపల ఆకాశంలో వ్యాపై ఉంటుందండి, కలిసిపోయి ఉంటుంది. సర్వవ్యాపకత్వం అనే ఒక లక్షణం ఉంది తన దగ్గర. అప్పుడు ఉంటుంది, కలిసి ఉంటుంది, విడివడి ఉండదు. ద్రవంగా ఉన్నప్పుడు ఒక లక్షణం ఉంది, తాను తనచే చూడబడేది 2 భాగాలుగా ఉంది. అదే మంచి ముక్కగా అయిపోతే ఆ లక్షణాన్ని కోల్పోతుంది కదా. వ్యక్తిగా ఉండడం అంటే ఘనీభవించిన వారిగా ఉండడం అని అర్థం. నేననే అనుభవం కేవల అనుభవంగా ఉంటే వ్యాపకత్వం కలిగిన అనుభవంగా ఉండడం అర్థం. ఆవిరి రూపంలో ఉన్నట్టు ఉంటుంది, ఉంటారు, ఉన్నాననే అనుభవం ఉంటుందే కానీ ఆ చెప్పడానికి అనుకోవడానికి అవకాశం లేని ఉంటుంది, కానీ వ్యాపకత్వం ఉంటుంది. అదే ద్రవలక్షణం కలిగి ఉన్నప్పుడు కూడా బాగుంటుంది. సాక్షితత్వం అక్కడే చెప్పుకుంటున్నాం మనం. ఘనీభవించడం అంటే వ్యక్తిగా ఉండడం అని అర్థం. వ్యక్తి ఘనీభవించేసింది అనమాట, మంచు ముక్క అయిపోయింది, రాయి కట్టేసింది. ఆ ప్యాంట్లోనే ఉండగలుగుతుంది, అంతకు మించి కలవలేదు. గ్లాసులో పోతే గ్లాస్గా మారుకోలేదు, ప్లాస్కలో వేస్తే ప్లాస్కలో మారుకోలేదు. అదే ద్రవంగా ఉంటే మీరు ఎలాగైనా మారుకోగలుగుతారు, మీకు ఆ లక్షణం ఉంది. అది సాక్షిగా ఉంటే స్వాతంత్ర్యత ఉంటుంది. మళ్ళా
మీ ఇచ్చానుసారంగా కావాలనుకుంటే సినిమాలో యాడ్ అయిపోతారు, కలిసిపోతారు, తదాప్యాలు పొందుతారు. అక్కర్లేదు అనుకున్న క్షణంలో సాక్షిగా ఉంటారు. కానీ మనిషి దృష్టిలో భాగం అయిపోయినప్పుడు సుఖం ఉంటే సుఖమే, దుఃఖం ఉంటే దుఃఖమే, బాధ ఉంటే బాధే, అవన్నీ కంప్లైంట్లుగా చెప్తున్నాము కాదు, కలిసిన తర్వాత ఉన్న అనుభవం అది. అది కంప్లైంట్ కాదు, అక్కడ అలాగే ఉండాలి. కంప్లైంట్ ఎక్కడ ఉంది? అలా ఉంటే అలాగే ఉంటుంది. దృశ్యంతో మమేకమైనప్పుడు, దృశ్యమే తానైనప్పుడు తదాకార లక్షణమే కదా ఉంటుంది మన దగ్గర. ఇంకోటి ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. అదే మీరు ద్రవలక్షణం కలిగిన వారుగా మీరు ఉన్నప్పుడు మీకు మూలమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది అనుభవం ఉంటుంది. వ్యాపకత్వం అనేది, ఆవిరి అనేది మీ అసలు తత్వం. ద్రవంగా ఉన్నది తత్కాలంలో మీచే ఉన్న మీ లక్షణం అది కూడా తత్కాల లక్షణమే. అది ఘనీభవించిన తర్వాత ప్రపంచంలో భాగమైన లక్షణంగా ఉంటుంది. సాక్షిగా ఉన్న తానన్నమాట. అంటే ఆవిరి రూపంగా ఉన్నప్పుడు చిరాకాశంగా ఉన్నాయి. అవును, అప్పుడు ద్రవం ఉండదు, అది కలవడానికి ఏమీ లేదు, అక్కడ పదార్థమే కనిపించదు, చూడడం అనే ప్రక్రియ కూడా ఉండదు. ద్రవంగా ఉన్నప్పుడు కుదురుతుంది, అక్కడ కుదరదు. ఆ లక్షణం కూడా తనదే అని చెప్పుకుంటున్నాము. తనకి 3 లక్షణాలు ఉన్నాయి. ద్రవ లక్షణము, ఘనీభవించిన లక్షణము, ద్రవంగా మారడానికి ముందు ఆవిర్రూపంగా ఉన్న లక్షణము. స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, ఆకాశం లాగా ఆకాశంలో కలిపి ఉంటుంది, ఆకాశంగా ఉంటుంది. అసలు తానమాట, ఉనికోము ఉంటుంది కానీ తెలియదు, చెప్పుకోవడానికి ఇతనం ఉండదు, అక్కడ మాటలు ఉండవు. అవును, ఈ పాయింట్ కోసం దత్తంగా పెట్టుకున్నాం. అదే దానికి 3 లక్షణాలు కలిగి ఉన్నారు. ఒక లక్షణము ద్రవ రూపము, మరొకదేమో ఘనీభవించేది, మరొకటి ఆవిరి రూపమే వ్యాపకంగా ఉన్న లక్షణము అని. ఈ ద్రవ రూపంగా ఉన్నప్పుడు కూడా మీకు ఆ వ్యాపకత్వం సరిగా ఉండదు, ఏదో ఒక దానితో ఉన్నారు. అక్కడ పరిమితి లేదు, అపరిమితం అన్నమాట. అది కూడా తన లక్షణమే, ఆయన గుర్తించాలి. క్రమంగా ఉన్నది తన లక్షణమే. ప్రేమతత్వాన్ని నిండి ఉండాలి, ప్రేమ స్వరూపంగా ఉండాలి అని చెప్తున్నారు కదా. ఉండాలంటే మీరు సాక్షిగా ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది వ్యక్తిగా ఒకటి ప్రేమగా ఉండడం ఎట్లా సంభవిస్తుంది? వాడు పరిమితం అయిపోయింది కదా, భావం దేశకాలాలకు పరిమితం అయిపోయినట్లు గలీబీ ఇచ్చేసారు అనమాట. తానే గలీబీ అదే, అది కూడా తన లక్షణమే గుర్తిస్తే చాలు. దాన్ని మించిన తానే, రంగా ఉన్నది తానే, ఆయుధ రూపంగా ఉన్నది తానే. తాను ఉంటేనే ఉంటుంది. కంప్లైంట్ వద్దు, ఎందుకు కనిపించాలి వద్దు, కనిపించి ఉన్నది కూడా తానే. ఎందుకు అనే ప్రశ్న తీసేయాలి. అదే ప్రకృతి లక్షణం కదా. ఎందుకు అంటే ఏం చెప్తాను? అవును, అదే నీటి రూపాన్ని సంతరించుకోవడానికి ముందు తాను ఎవరిగా ఉన్నదో ఎదుగా ఉన్నదో అదే నీటిగా ఉన్నదని చెప్పాలి. ఆవిరనే మాట కూడా సరికాదు, ఆవిరిగా కూడా కాదు, ఉంది. కానీ నీటిగా పరివర్తన మారడానికి ముందు తాను ఎవరిగా ఉన్నదో ఎదుగా ఉన్నదో అదే నీరు అనే లక్షణం కలిగి ఉంది, అదే కనిపించిన లక్షణం కూడా కలిగి ఉంది. ఇక్కడ ప్రతిబింబం కనిపించదు, కరుడు కట్టి ద్రవం కనిపించేసింది కదా. మంచు ముక్కలో ప్రతిబింబం కనిపించదు, ద్రవంలో కనిపిస్తుంది. అప్పుడు కూడా చలనం లేకుండా ఉండడమే, నిశ్చలంగా ఉంటే కనిపిస్తుంది. ప్రపంచం వైపు వచ్చేసి చలనం అయిపోతుంది కదా. ఆ నిశ్చలము తన మూలము అనుభవానికి ఉంటుంది, మూలమే తానైపోతుంది. గనిపించిన దాంతో కలిసి గనిపించిందే తానైపోయిన లక్షణం కలిగిన తాను తన మూలం ఏదైతే కనిపిస్తుందో తానుగా ఉండే లక్షణం తనకు ఉండదా ఏమి?
కాబట్టి ద్రవ లక్షణం కలిగి ఉంటే చాలు. భగవంతుడికి ద్రవ లక్షణం కలిగి ఉంటాడు అన్నారు గురువు గారు సందర్భంలో. ద్రవ లక్షణం కలిగి ఉన్నవాడు భగవంతుడు. ఎక్కడ పళ్ళు ఉంటే అక్కడికి వచ్చి చేరుకుంటుంది అది. దానికి కావాల్సింది పళ్ళు ఉండడమే. ఫలంగా ఉంటే చాలు. అహంకారం ఉంటే పని అవుతుంది. మెట్టలు ఎక్కకొస్తుంది అనమాట. ఎక్కలో ప్రవహించడానికి పళ్ళుగా ఉండాలి. ఎంత పళ్ళు ఉంటే అంత ప్రవహిస్తుంది. అంతేకాదు అనిమాది అష్టసిద్ధులు ప్రస్తావన వచ్చినప్పుడు గురువు గారు అదే చెప్పారు. అదేమీ లేదండి, దైవానికి ఒక లక్షణం ఉంది, ద్రవ లక్షణం కలిగి ఉన్నది. తాను పల్లంగా ఉంటే దైవం యొక్క సంపద లక్షణములు అన్ని చేరి అక్కడికి వచ్చేస్తే అంతే, వేరే ప్రయత్నమే అవసరం లేదని చెప్పారు. ఈ భక్తునికి భక్తుగా బ్రో మల్లాచలం చెప్పడానికి కారణం అదే. భక్తులు భక్తులుగా ఉన్నా నేను తరించిపోతారంటే అంత చిన్నగా ఉండాలని. ఎవరో తెలియకపోవచ్చు, వాడెవరో తెలియడం లేదు కదా, ఇక్కడ తెలుస్తుంది కదా. నీ భక్తుడికి భక్తుడిగా ఉన్నా జరే సరిపోతుంది. నీ దాసుడికి దాసుడిగా ఉన్నా జరే సరిపోతుంది అది. అవును, పెళ్ళైన కొత్తలో గురువు గారు వారు తోడళ్ళు గారు ఆయనే, వేరే గురువు గారు ఉన్నప్పుడు వేరే బావగారు తోడళ్ళు అక్కగారి భర్త, అక్క వరుస ఉన్న భర్త, వారి మిస్సెస్. నేను చిన్న పిల్లల దగ్గర కూర్చున్నారటండి. కూర్చుంటే వారు చెప్పారు, నువ్వు ఎక్కడ కూర్చుంటే ఎవరు నిన్ను లేపవలసిన అవకాశం ఉంటుంది, అక్కడ కూర్చుంటే నువ్వు లేవవలసిన అవసరం ఉండదు, నీకంటే పెద్దవారు వస్తే మళ్ళీ నువ్వు లేగాలి కదా అన్నారట. ఇక్కడ కూర్చుంటే అది ఉపదేశంగా తీసుకున్నారు గురుగారు. వెంటనే జాగ్రత్తగా మంచి మూడ చూసుకుని చాపు చూసుకుని అక్కడ కూర్చున్నారు. ఇంకెవరు లేపరు. కుర్చీలు కూర్చుంటే లేగాలి కదా, నీకంటే పెద్దవారు వస్తే నువ్వు లేగాలి, మళ్ళీ ఇంకో కుర్చీలు కూర్చుంటే నీకంటే పెద్దవారు వస్తే నువ్వు లేగాలి. ఇక్కడ లేకవలసిన అవసరం ఉండదు. చోటు కూడా చిన్న చోటు, ఎంత చోటు, నిన్ను ఎవరు ఆక్షేపం చేయరు. ఒకసారి యజ్ఞోపవేతం లేదని చెప్పేసి ఏదో భోజనాలు ఏది ఏర్పాటు ఉంది, ఏదో కర్మలు అవి చేసేటప్పుడు యజ్ఞోపేతం కంపల్సరీ ఉండాలి, చొక్కా విప్పుకొని ఉండాలి, యజ్ఞోపేతం కనిపించాలి. వీరి దగ్గర కనిపించడం లేదు. యజ్ఞోపేతం ఉన్నవారు మాత్రమే ఈ బంతిలో కూర్చోవాలన్నారు. గురుగారికి లేదట. అదే గురుగారిని ఉద్దేశించి అన్నారని అర్థమైపోయింది. అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైంది, వీరికి అర్థమైంది. అయితే నా దగ్గర లేదు కదా, నేను వెళ్ళిపోయి అక్కడ ఎక్కడో కూర్చుంటాను, నా పాక దగ్గర నాకు భోజనం పెట్టండి తినేసిపోతాను అన్నారు అని లేచిపోయారు. చెప్పారు అక్కడ ఎక్కడో కూర్చుంది అంటాను, కోపం తెలియదు, లెగిసిపోయారు అంతే. మరి ఆయనే కదా చెప్పారు యజ్ఞోపేతం లేదు మరి దగ్గర. వీరిని అనుసరించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లెగిసిపోయారు. మా గురుగారు లేకపోతే మేము ఎందుకు కూర్చుంటామని భోజనాల దగ్గర. అలా కూర్చుంటే లెగిసిపోయేసరికి నాకు మీరు మామూలుగా కానించండి, మీ తంతు ఎలా ఉంటే మీ ఆచారం ఎలా ఉంటే అలా కానించుకోండి, నాకు ఆ గొడవ ఏం లేదు, నాకు ఆ పట్టింపులు ఏం లేవు, నాకు అదిగో ఆ పాక దగ్గర ఆ మూల కూర్చుంటాను, నాకు భోజనం పెట్టేసి తినేసి వెళ్ళిపోతాను, నాకు ఆ గొడవ లేదని చెప్పారు. అంత చిన్నగా ఉండాలని వాళ్ళే బతిమాలి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టించుకున్నారు. వాళ్ళే తీసుకొచ్చి కూర్చోబెట్టించుకున్నారు. మళ్ళా ఆ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఒకసారి వారు డ్రైవర్ సురుగు ఉంటుంది, ఆ సురుగులో యజ్ఞోపేతాలు, స్వామి యజ్ఞోపేతం ఉంది ఇందులో అన్నాను నేను. దానికి స్టోరీ ఉందంటే అది గురించి రెడీగా పెట్టుకుంటాను, ఎప్పుడైనా పిలిచినప్పుడు వేసుకుని పోదామని. అప్పటికప్పుడు వేసుకుని పోతారనమాట. తీసేసారు. ఎందుకు వాళ్ళతో గొడవ అనుకని. లోకాచారాన్ని పాటించాలి కదా, వారి ధర్మాన్ని మనం పాటించాలి కదా, దాన్ని కాదన్నట్టు అప్పుడు తత్కాలం వేసుకోవడానికి పెట్టేమండి అన్నారు. తర్వాతకి వెళ్ళడం మానేసారు అనుకోండి. మొదట్లో మరి బంధువులు పిలిస్తే వెళ్తారు కదా, అప్పుడు అవసరం ఉండేది అనమాట. అట్లా
ఆ చిన్నతనం ఉండాలి తన దగ్గర. ఒదిగిపోవాలి. ఆ ఒదిగే లక్షణము ప్రవాహంగా నీటికే ఉంటుంది, నీటిగా ఉన్న లక్షణానికే ఉంటుంది. కానీ గనివిస్తే ఎక్కడ ఒదుగుతారు మీరు? కనిపిస్తే కూర్చోలే, వదగి ఉండలేరు. వదిగే లక్షణం లేదు కనిపించింది దానికి. దేవలక్షణం కలిగి ఉండటం అంటే భగవాన్ లక్షణం కలిగి ఉండుట అని అర్థం. అన్నిట్లో తాను కలిసిపోగలుగుతుంది. అలవరుచుకోవలసి ఉంటే చిన్నగా ఉండడం అలవరుచుకోవాలి అంతే. అహంకార రహితంగా ఉండడం, చిన్నగా ఉండడం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అహంకారం ప్రకటన కాకుండా ప్రకటన వస్తే గుర్తించి ఉండుట. రామకృష్ణ పరమహంస వారు అంతటి వారు కూడా తన పొడవుపాటి జడలు తీసుకుని తుడిసేవారట అప్పుడప్పుడు. జటలతో అయితే అహంకార రహితంగా ఉన్నారు లేదని పరీక్షించుకుంటారు. వ్యవహారానికి ఎలాగైనా ఉండండి, తప్పేమీ లేదు. కానీ అనుభవంలో మాత్రం అహంకార రహితంగానే ఉండాలి. నిన్నెవరో అడిగారు ఇలా పడసూస్తుంది కదా అని సత్సంగంలో. ప్రకృతి సాక్ష్యం ఇస్తుంది. నువ్వు ఎలాగున్నావని, కృషిలో భాగంగా ఉన్నప్పుడు ఎలాగున్నావు, అహంకారం మమకారాలు ఎలా ఉన్నాయి, కోపం తగ్గడం లేదు, అలా ఉంది చూపిస్తుంది అనమాట. నువ్వు ఎలాగున్నావో చూపిస్తుంది. తదనుగుణంగా ఉన్నారంటే ఉండు, తదనుగుణంగానే ఉంటుంది. లేదు మార్చుకోవాలనుకుంటే సాక్షిగా ఉంటుంది, మారిపోతుంది. సాక్షిగా అంటే మారిపోతుందండి. ప్రత్యేకించి సాధన చేయవలసిన అవసరం లేదు. సాక్షిత్వం కొరకే సకల సాధనలు చెప్పబడ్డాయి. సాక్షిగా ఉండడంతో అయిపోతుంది. తనకు అనుకూలంగా మలిచేసుకుంటుందండి తాను, ప్రత్యేకించి కాకుండా. తాను వ్యక్తిగా ఉండి సాక్షిత్వం కోసం సాధనలు చేయడం అనేది ఒక పద్ధతి ఉన్నప్పటికీ అది కష్టతరమైనది, సాధించలేనిది, ఇబ్బందికరమైనది, శ్రమతో కూడినదిగా ఉంటుంది. ఇది శ్రమ లేకుండా ఉంది కదా. తనతో సహా సకలము తానే చూస్తున్నాడు, తనచే చూడబడుతుంది అనే యుక్తికి శ్రమే ఉంది. యుక్తిగా ఉండడమే, కానీ మరిస్తే మళ్ళీ యుక్తికి తెచ్చుకుని ఉండడమే. ఇక్కడ సాధించడానికి ఏదో కనిపిస్తుంది, అక్కడ సాధించవలసిన అవసరం అవకాశం లేకుండా ఉన్నది. ఏం సాధిస్తారు? ఇక్కడికి వస్తే మళ్ళీ ఇవన్నీ సాధింపబడేవిగా కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వారుగా ఉన్నారా, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవారుగా ఉన్నారా అనేది చూసుకోవాలి ఒకసారి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవారుగా ఉన్నారు అంటే శ్రమతో కూడుకుంటుంది వ్యవహారం. కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామని చెప్తుంటే సరిపోతుంది. ఎలా ఉన్నా పర్లేదు, అక్కడ వారే కదా. అవసరాలతో వచ్చే చుట్టాలింటికి వచ్చే మగం పెట్టేస్తున్నట్టు లక్ష్మి గారికి పోటీ ఉంటాం, భోజనం పెట్టేస్తే వెళ్ళిపోతాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, అక్కడ వారమే. మీరు అక్కడ వారిగా ఉంటే ఇబ్బంది ఏముంది, ఎలాగున్నా సర్దుకుపోతారు, కంప్లైంట్ చేయరు. అంత కాదు కదా, తత్కాలంలో ఉంది, ఎలా ఉంటే అలాగే అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోతాం. మంచిగాని చెడుగాని తీసుకోం. ఈ పర్మనెంట్ షోట్ ఒకటి ఉండాలండి, ఇది టెంపరీ షోట్ కావాలి. దేహం టెంపరీ షోటా, పర్మనెంట్ షోటా?
దేహం అనేది షూట్ వేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. షూట్ తీసి పడేస్తే షూట్ వేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నామని చెప్పి మీకు ఉన్నప్పుడు టెంపరీ షూటే కదా. ఆ విలువ కూడా టెంపరీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. టెంపరీగా ఇచ్చిన విలువే దేనికి కనెక్ట్ కాకూడదు. ఇంద్రుడు చంద్రుడు అంతటి వారు ఇద్దరు వారు మహనీయులు అని చెప్పినా మీరేమి బెసకూడదు. ఆ షూట్ లో భాగం కదా. షూటింగ్ తీసి పొగడతలే, దూషించడాలు కానీ పొగడడాలు కానీ షూటింగ్ తీసే కదండి. షూట్ వేసుకున్నవాడు ఎవడికి ఎరుక? తనకొక్కడికే, తనకు మాత్రమే తెలిసిన విషయం తాను, తనకు మాత్రమే అనుభవం ఉన్నది ఒక్కటే ఉంది, అది తాను. తనతో పాటు సకలానికి అనుభవం ఉన్నది తను వేసుకున్న షూటు. షూటు లోక వ్యవహారం కోసం వేసుకున్నారు కానీ మీకు షూట్తో పనే ఉందండి. వ్యవహారార్థం వేసుకున్నారు, వ్యవహారం కొరకు ఉంచుకుంటారు, తీసి పడేస్తారు. నిద్రపోవడం అంటే చూడు తీసి పక్కన పడేయడం, పొయ్యి తగిలించరా వ్యవహారాలు చెప్పుకుంటారు. అక్కడ ఏది లేదు, మీరున్నారు, మీరుగా ఎవరు వివరణ ఉండదు. ఉత్తాకాశం మాదిరిగా ఉన్నారు. అంటే ద్రవ రూపం కలగడానికి అవకాశం అయ్యి ఉన్న వారిగా ఉన్నారు కానీ ద్రవంగా మారుకోలేదు. సాక్షిగా ఉన్నప్పుడు ద్రవ లక్షణాలు కలిగి ఉన్నారు, చూడగలుగుతారు, కావాలంటే అందులో కలవగలుగుతారు, లేదా ఎడంగా ఉండగలుగుతారు. సాక్షిగా ఉండే లక్షణం ఉంది. మీకు మూలమైన పరతత్వం అనుభవంగా కూడా ఉండగలిగిన వారుగా ఉంటారు. అందుకే నిశ్చల తత్వే జీవన్ముక్తి అని చెప్పారు. నిశ్చలంగా ఉంటే చాలు, మొత్తం అనేది అక్కడే ఉంది. చరణంలో మొత్తం ఎతకూడదు. చరణం అంటే చరణమే కదా ఉంటుంది. వ్యక్తిగా ఉండడం అంటే చరణంలో భాగమైపోయిన వారుగా ఉండడం. అక్కడ నిశ్చలత ఎందుకు ఉంటుంది? వ్యక్తిగా ఉన్నప్పుడు వ్యక్తిని చూసేవారుగా ఉంటే నిశ్చలమే కదా ఉంటుంది. వ్యక్తి యొక్క కదలికలు ఆపడమే కదా అది యోగ సాధనలో ఒక ప్రక్రియ. ఏదో సుఖాసనము భగవద్గీతలో కూడా చెప్పింది, స్థిరం ఆసనం అని. స్థిరమైన ఆసనం తీసుకుని ఇంటారుగా కూర్చుని దృష్టిని భ్రూముకటంతో ఎక్కడో దగ్గర పెట్టి ముందు అని ఎందుకు చెప్పారు? ముందు శరణం ఆగాలి కదా. మనసు కదిలితే దేహం కదులుతుంది, దేహం కదిలితే మనసు కదులుతుంది. కదలిక లేని వారుగా ఉండి మొదట కదలికల్ని చూచేవారుగా మీరున్నప్పుడు, చూచేవారుగా మీరున్నాను అనేది చెప్తుంటుంది, చూడబడేది అనేది చెప్తుంటుంది. కదలికలు చూస్తున్న వారుగా ఉంటారు. ఇవి కదలికలు ఉంటాయి, వస్తాయి, పోతాయి. పురుగులు, ముగ్గులు, మేఘాలు సదా ఉండవు కదండి. ఇప్పుడున్నంత మాత్రం చేత సదా అని ఎట్లా చెప్తాము? ఇప్పుడున్న ఆకాశంగా సదా ఉన్నది. ఆకాశంలో ఉన్న ఆ వాతావరణాన్ని అనుసరించి తత్కాలంలో మార్పులు చేర్పులు ఉంటాయి. అట్లాగే ఉంది సృష్టి. విజయవారుగా ఉండడం అంటే ఆకాశంగా ఉండడం అని అర్థం. సాక్షిగా ఉండడం అంటే ద్రవలక్షణము కలిగిన వారిగా ఉండడం అని అర్థము. మీకు ఏ మూసలు వేసినా మీరు సరిపోతారండి. మిమ్మల్ని అభ్యంతరం పెట్టేది ఏది ఉండదు సృష్టిలో, అన్నిట్లో కలిసిపోతారు. వ్యక్తి అంటే కనిపించేసారు కదా, నామరూపాలు వచ్చేసి ఏమలేదు, పరిమితం అయిపోయింది. ఇంద్రుని పట్టదు. బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమఖ్యాతి లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం
సర్వధీ సాక్షి భూతము అని చెప్పింది తన్నే. ఆ ఎడంగా ఉన్నవారికి స్తోత్రం ఇది. తన స్తోత్రం అది. ఎవరినో స్తోత్రం చేయడం కాదు. తన లక్షణం అలా ఉందన్నమాట. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అని ఉండడానికి అభ్యంతరం ఏముంది? ఇన్స్ట్రుమెంట్ ఎవరైనా సాధన చెప్తారా? ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇన్స్ట్రుమెంట్ అలా కాల్చి అలాగే నేర్చుకుంటారు. పనిముట్టుగా కాకుండా తానే కర్తను అనుకుంటున్నాను. తానే కదా కర్త.